నమస్తే. దేశ ప్రజలు ఏడాది వరకు బంగారం కొనొద్దు, విదేశీ పర్యటనలు చేపట్టొద్దు, వంట నూనె తగ్గించుకోవాలి, అలాగే ఎరువులు కూడా చాలా తక్కువగా వాడాలి, ప్రయాణాలు బంద్ చేసుకొని అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది, ప్రధాని వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇందిరా శోభన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూడొచ్చు? నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి 2014 అయినప్పటి నుంచి ముచ్చటగా 3 పనులు చేశాడు. ఫస్ట్ ఏం చేశాడు? డిమానిటైజేషన్ చేశాడు. డిమానిటైజేషన్ చేసి నాకు 50 రోజుల సమయం ఇవ్వండి, మిమ్మల్ని అందరూ కాపాడుతా అని చెప్పిండు. అందరిని రోడ్ల మీద నిలబెట్టిండు, ఇల్లంతా గుల్లా చేసిండు, ఖజానా లేకుండా ఆగం పట్టించేసి ఈ రోజు వరకు కోలుకోని పరిస్థితిలో ఉండింది. రెండో విషయము, కరోనా వచ్చింది. వాళ్ళ అమెరికా లాంటిదే ఆ రోజు లాక్డౌన్ పెట్టలే, ఈయన లాక్డౌన్ పెట్టిండు. ఆ రోజు అందరిని నిర్బంధించిండు, ఇళ్లలో ఉన్నామన్నాడు. ఉన్నవంతా ఆగమై చేసి రోడ్ల మీదకి వచ్చిండు. బిజినెస్లు అన్ని బంద్ అయినా, ఎకనామికల్గా అంతా పూర్ అయిపోయినారు. సో మూడో విషయం ఏంటి అంటే, ముఖ్యంగా అందరు గమనించాల్సింది ఏంటంటే, బంగారం పేరుతోటి బాండ్లు తెచ్చిండు. బంగారం పేరుతో బాండ్లు తెచ్చి 147 టన్నుల బంగారాన్ని ప్రజల నుంచి కొనుగోలు చేయించాడు. అది ఏంటి స్కీమ్ అంటే, ఒక బాండ్ కొన్నప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఉంటే, అది 8 ఏళ్ల తర్వాత 1,00,000 రూపాయలు ఉంటే నీకు 1,00,000 వస్తుంది. దానితో పాటు 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది 8 సంవత్సరాలకి. సో ఇట్లా 140 టన్నుల బంగారం ఇప్పటివరకు కొనుగోలు చేయడం ద్వారా ప్రజలు 2,08,000 కోట్ల రూపాయలు ప్రజలు ఆల్రెడీ వెచ్చించారు దానిపైన. సో దీనికి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, 2.5% ఎక్కడి నుంచి తెస్తాడు? ట్యాక్స్, ప్రజల నుంచే ట్యాక్స్ వసూలు చేయాలి. అట్లా 1,51,000 కోట్ల రూపాయలు భారం అయింది. సో ఆటోమేటిక్గా బంగారం ధర పెరిగింది కాబట్టి ఆ బంగారాన్ని మీరు వాళ్ళ కొనుగోలు చేయకండి అని చెప్తున్నాడు. ఆ భారాన్ని ప్రజలే భరించారు ట్యాక్స్ రూపేణ. కాబట్టి దాన్ని గ్రహించి బాండ్లు ఈ సంవత్సరం నుంచి బంద్ చేసిండు. ఇప్పుడు లేవు బాండ్లు, బంగారం బాండ్లు కొనే పరిస్థితి లేదు. అంటే తన స్వయంకృత అపరాధం, తెలివిలేని పనులు, ఎవరి మాట వినకుండా తనకు నచ్చింది చేసిండు. ఇదే మన్మోహన్ సింగ్ గారు దేశం కష్టాల్లో ఉన్ననాడు దేశ ప్రజల్ని ఈ రకంగా హెచ్చరించలే, ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయలే. వాళ్ళకి భరోసానిస్తూ బంగారాన్ని అంతా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి దేశాన్ని కాపాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ గాంధీయిజంకి సంబంధించిన గాంధీత్వం యొక్క ఐడియాలజీ. మరి నీదేంటి? ఇవాళ గాడ్సేది కాబట్టి ఇవాళ ప్రజల్ని ఆగం పట్టించేసి వదిలేస్తున్నారు. చెప్తుంది కదా, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి, స్వదేశీ విధానం ఇక భవిష్యత్తుకు శ్రీరామ రక్ష అంటుంది కదా. ఇప్పుడు మేము స్వదేశీ కావాలి, విదేశీ వద్దు, స్వదేశీ ముద్దు, విదేశీ వద్దు అని చెప్పినాం. దానికి బ్రాండ్ అంబాసిడర్గా మా గాంధీ తాత. సో ఆ పార్టీ ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీ నాది. మరి ఇవాళ నువ్వేం చెప్తున్నావు? స్వదేశీ ముద్దు, విదేశీ వద్దు అంటున్నావు. విదేశాలకు పోకండి, బంగారం కొనకండి, ఇళ్లలో ఉండండి, పెట్రోల్ డీజిల్ వాడకండి, ట్రైన్లలో పోండి అని చెప్తున్నావు. నేను ఒకటే అడుగుతాను నరేంద్ర మోదీ గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీ సూటు బూటు బంద్ చేయండి, మీరు విదేశాలకు తిరుగుడు బంద్ చేయండి. మీ పర్ డే ప్రోగ్రామ్కి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు లెక్క చెప్పండి. 2014 నుంచి ఇప్పటివరకు ఎన్ని కోట్లు దానిపైన ఖర్చు చేసిన లెక్క చెప్పండి. నిన్న ఏడికి మన సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి ఏం చేశారు? రోడ్ షో చేశారు. రోడ్ షో వల్ల మరి డీజిల్ పెట్రోల్ ఖర్చు అయింది కదా, ఎంత ఎక్స్పెండిచర్ అయింది అక్కడ? అది వృధానే కదా. దానివల్ల ఏమొచ్చింది నీకు అని అడుగుతున్నాను. సో దేశ ప్రజలను ఆవిరి చేస్తుంది నువ్వు. కామన్ మ్యాన్కు నీ వల్ల ఉపయోగం లేదు. ఇవాళ ఈ దేశ సంపదను 25 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ వ్యక్తులకి రుణమాఫీ చేసిన ఘనత నీది. ఇవాళ ఈ దేశం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. దేశాన్ని ఆగం పట్టించి ఎవరైనా ఎంత ప్రమాదంలో ఉన్నా నేనున్నా అని భరోసా ఇస్తాడు. ఇప్పుడు ఈ దేశాన్ని 234 లక్షల కోట్ల అప్పు మీరు చేసినారు. మరి ఇంత అప్పు చేసి ఏమి ఇచ్చినావు? నా నిత్యావసర వస్తువులు కూడా సబ్సిడీ లేదు కదా. పోనీ ఈవెన్ పెట్రోల్ డీజిల్ తగ్గినప్పుడు కూడా వచ్చిన సబ్సిడీ నాకు షేర్ చేయలేదు కదా. కాంగ్రెస్ ఇచ్చినటువంటి యూపీఐఎంలో ఉన్న సబ్సిడీ కూడా ఎత్తివేశారు కదా. మరి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది మీకు? ప్రజల కోసము ప్రజలందరూ కూడా త్యాగాలు చేయడానికి సిద్ధపడాలని చెప్తున్నారు కదా, దేశం కోసమే అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు డిమానిటైజేషన్ చేసింది దేశం కోసమే. ఇవాళ కార్పొరేట్ శక్తులకు దోషపెట్టింది కూడా దేశం కోసమే. ఇవాళ పేదోని నడ్డు విరుస్తుంది కూడా దేశం కోసమే. గతంలో ఆడబిడ్డల జోలికి వచ్చి బంగారం గురించి మీ ఎవరెవరి దగ్గర ఎంత ఉందో లెక్క చెప్పమన్నప్పుడు ఆడబిడ్డలంతా బయటకు వెళ్ళి చీపురు కట్టలు చూపించారు. మూసుకున్నారన్నీ, మూసుకొని ఆ ఊసెత్తలే. ఇలా నువ్వు బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పగానే వాస్తవానికి బంగారం అనేది దేశ సంపదలో భాగం అవుతుంది. బంగారం అనేది కొనుగోలు చేస్తే దానివల్ల నీకు నష్టం ఏమయ్యింది?
ఏం నష్టం జరిగింది నీకని అడుగుతున్నాను నేను. సో విదేశీ నుంచి నువ్వు దిగుమతి చేసుకుంటే కదా అప్పుడు నీ రాష్ట్రం నీ దేశంలో ఆల్రెడీ బొగ్గు ఏమంటారు బంగారు గనులు ఉన్నాయి. ఆ బంగారు గనులకు పని చెప్పు, నీ దగ్గర నుంచి నిల్వలను తీయడానికి ప్రయత్నం చెయ్యి. రీసెర్చే లేదు నీ దగ్గర రీసెర్చే లేదు కదా. రీసెర్చే లేకుండా ఇవాళ ఆరోపణలు చేసేటువంటి, అందుకే అంటున్నా చదువుకున్నోడికి చదువు రానోడికి వ్యత్యాసం ఏముందో అర్థమైపోయింది. మన్మోహన్ సింగ్ ఒక ఎడ్యుకేటెడ్కి ఉన్నటువంటి అవగాహన ఏమున్నది, నువ్వు అందరిని వదిలేసిన ఒక సన్యాసివి, నీకేమో అవగాహన ఉన్నదో అర్థమైపోయింది ఇక్కడ. సో నరేంద్ర మోదీకి ఇవాళ మన్మోహన్ సింగ్ గారికి కంపారిజన్ చేస్తే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నది. అందుకనే దేశభక్తి ముసుగులో ప్రజలను పెట్టి మీకు కావలసినవన్నీ కూడా పబ్బం గడుపుకుంటారు. నిన్ననే అనుకుంటా ఒక సోషల్ మీడియా ఒక పోస్ట్ చూసా, తనికెళ్ళ భరణి గారిది. తనికెళ్ళ భరణి గారు అంటే ఒక రెస్పెక్ట్ గౌరవం ఉండదు, ఒక ఆధ్యాత్మికంగా ఉంటాడు, మంచిని బాగా చెప్పగలుగుతాడని. నరేంద్ర మోదీ గారిని చూడగానే కృష్ణుడు రాముడు లెక్క అనిపించిందట. ఈ కలియుగంలో ఆ దైవాలను నేను చూడలేను, ఆ కలియుగ పరమాత్ముడే నరేంద్ర మోదీ గారు, నేను టచ్ చేశాను, నేను టచ్ చేయడం వల్ల నా జన్మ అదైపోయి. నాకు ఎంత సిగ్గు అంటే ఎంత బాధాకరమైన విషయం అండి అది. సిగ్గుండాలా కొంచెమైనా. ఒక స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా, అలా చెప్తారా? ఏం దేనికైనా నీకు ఆ రకంగా ఫీల్ అయ్యారు మీరు? ఆయన ముట్టుకోవడము, ఆయన యొక్క ఏమంటే జన్మ ధన్యమైంది అని అంటే అర్థం ఏంటి? ఆడబిడ్డలను ఆగం చేసినందుక, పెట్రోల్ డీజిల్ పెంచినందుక, విద్య లేకుండా ఆగం చేసినందుక, నిరుద్యోగుల వైపుకి తీసుకెళ్ళినందుక, ఇవాళ ఉద్యోగాలతో పకోడీలు అమ్ముకోమని చెప్పినందుక ఎట్లా అయింది? కార్పొరేట్ అదాని అంబాలను మాత్రమే పెంచి పోషిస్తూ ట్యాక్స్ పేర్లుగా ఉన్న మనల్ని ఆగం చేస్తూ ఇవాళ అవమానపరుస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి ముందు మీరు అలాంటి మాటలు చెప్పారంటే ఆయనకి వదిలేలా. ఇవాళ నిన్న ఎప్పుడైతే బంగారం గురించి మీరు మాట్లాడిపోయినారో, పూర్తిగా బంగారు కొనుగోలుకి సంబంధించినటువంటి బ్యాంకులో అయినా బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి వాళ్ళ యొక్క షేర్లైనా ధమాల్లో పడిపోయినాయి. దానికి ఎవరికి నష్టం? ఇవాళ ట్రంప్ అనేటోడు ఒక పిచ్చోడు, కనీసం వాడి దేశం కోసమన్నా వాడు పనిచేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు ఇవాళ అని అడుగుతున్నాము. ఏది నీ దేశంలో పనిచేస్తే నీ దేశము ఇవాళ, నా దేశం ఇవాళ సంక్షోభంలో వెళ్ళబోతున్నదని నువ్వు చెప్పినావు కదా. ఇప్పుడు వల్ల దీన్ని ఏం సాధించినావు దీనివల్ల అని అడుగుతున్నాను నేను. దీనికి కారణం ఎవరని అడుగుతున్నా, దీని మూలాలు ఏంటని అడుగుతున్నా. నీకు 2014లో ఈ దేశం అప్పచెప్పినాడు, నువ్వు ఎట్లా ఉన్నదా నా దేశం? నా దేశ సంపద ఏమున్నది ఆ రోజు? నా అప్పులు ఏమున్నాయి ఆ రోజు? ఇవాళ నువ్వేం చేసినావు? ఆ రోజు 74 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇవాళ 230 లక్షల కోట్ల అప్పు అయ్యింది. ఏం చేసినామని అడుగుతున్నాం మేము. దానికి సమాధానం లేదు. పెట్రోల్ డీజిల్ ఆనాడుకి ఈనాటికి 130% పెరిగినాయి. దీనికి సమాధానం ఏది? సో రుణమాఫీలు చేసేటువంటి వాళ్ళు, రైతు రుణమాఫీలు చేసినావు, పోని రైతు రుణమాఫీ చేసినావు నీ ముఖానికి. కాంగ్రెస్ పార్టీ 70 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి పెటెంట్ సంపాదించింది. మరి నువ్వు చేసావా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి? కాబట్టి నరేంద్ర మోదీ గారు చాలా బుల్డోజ్గా చేస్తున్నాడు. అందరినీ కూడా మతం పేరుతో భక్తి రూపేణ వాళ్ళ కళ్ళను పూర్తిగా కమ్మిప్పి ఈ దేశ ప్రజలు మరి ఎప్పుడు మేల్కుంటారో తెలియదు, కానీ ఈ దేశం ఆగమైపోతున్నది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. కొంతమంది అంధభక్తులు ఉన్నారు, చాలామంది, అంతా కూడా వాళ్ళకి చాలా బాగా కనబడుతుంది. మరి ఎందుకు కనబడుతుందో తెలియదు. కింద ముడ్డి ఎండుతున్నా కూడా అది తెలుస్తలేదు వాళ్ళకి. కానీ దేశం బాగా పెరుగుతుంది అనుకుంటున్నారు. ఏడ పెరుగుతుంది చూడండి ఒకసారి. నీ స్టాక్ మార్కెట్లో చూస్తే నీ దేశ గ్రోత్ ఏముందని అర్థమైపోతుంది. నిత్యము మైనస్లోనే లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతుంది సంపద. దానికి ఎవరు బాధ్యులు? దానికి ఎవరు జవాబుదారం? ఇవాళ నీ పార్టీకి సంబంధించిన ఎంపీలు 34% ఇన్కమ్ పెరిగింది. రీసెంట్గా ఒక సర్వే డేటా వచ్చింది. కాబట్టి వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ వదిలేసి మోదీ గారు ఇక్కడికి వచ్చి నువ్వేం భాషణ చేసిపోయినావు అయ్యా? ఎందుకు వచ్చినావు అసలు ఈ రాష్ట్రానికి? మొదటిసారిగా మూడోసారి ప్రధానమంత్రి అయితే మొదటిసారి వచ్చి నువ్వు నన్ను భయభ్రాంతులకు గురి చేసిపోయినావు కదా. మరి ఇవాళ దీనికి బాధ్యత ఎవరని అడుగుతున్నాను. ఈ దేశం ఏమన్నా అయితే బాధ్యత ఎవరు? నువ్వే వహించాలా. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం రేవంత్ రెడ్డి గారు 2047లో నేను 3 ట్రిలియన్ వరకు తీసుకెళ్లడం కోసం నా ప్రయత్నం చేస్తున్నా. దానికి రైజింగ్ తెలంగాణ వైపుకి వెళ్తున్నా అని చెప్పారు. మరి మీరేం సహకరించాలి కదా. ఏది మీ సహకారం? మాటల్లోనే సహకారం, ఏది మాటల్లోనే ఎత్తి చూపులు. బాగా యాక్టింగ్ నేర్చుకున్నాడు అంతే. చాలా స్పష్టంగా చెప్పాడు కదా, నువ్వు నాతో కలువు, నీ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే నీ లక్ష్యం అనేది నెరవేర్చాను, నీ కళలు సాకారంగా అంటే నాతో ఉండని ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. రాజ్య వికసిత్ హైతో దేశ్ వికసిత్ మే రైతా, ఓయి బాత్ బోలా హమ్ సునా. రేవంత్ రెడ్డి కూడా సేమ్ అదే లైన్లోనే డెఫినెట్గా రాష్ట్రంలో నేను నిర్ణయం తీసుకుని తను చెప్పారు. అది అధికారికంగా ఒక పొలిటికల్ వేదిక కాదు, అధికారిక ప్రభుత్వ వేదిక. ఆ వేదికలు ఉన్నాయి, దాన్ని అదే కంటెక్స్ట్లో చూడాలి తప్ప పొలిటికల్ లైన్లో చూస్తే అంతకన్నా దుర్మార్గం అనేది ఇంకోటి లేదని చెప్పదలుచుకున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా
ఈ దేశాన్ని కాపాడేది కాంగ్రెసే. ఈ దేశానికి ఏది చేసినా కాంగ్రెసే చేసింది. అది మంచి చేసినా చెడు చేసినా కాంగ్రెసే చేసింది. కానీ బీజేపీ ఏం చేసింది? శత్రు వినాశ్ వికసిత్ చెప్తూ వినాశాన్ని మొదలుపెట్టింది. వాళ్ళ వల్ల ఏది కాదు. దేశం సంకనాకిపోయింది, దేశ జనాభా పెరుగుతుంది, కానీ దేశ పౌరులకు ఇవ్వాల్సినటువంటి మినిమం మౌలిక వసతులు ఇవ్వలేకపోతున్నారు. మౌలిక వసతులు ఇవ్వడానికి వీడికి వచ్చి నేను అది ఇచ్చినా ఇది ఇచ్చిన అంటే మరి నీ బాధ్యత ఏంది? నేను ట్యాక్స్ ఎందుకు కడుతున్నా? మౌలిక వసతులు ఇవ్వమని కదా కడుతున్నది. అది చేయకుండా ఇవన్నీ శుద్ధపుస మాటలు చెప్తున్నారు. అది అసలు ఎంత దారుణంగా ఉంది అని అంటే చెప్పాలంటే బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మోదీ గారి యొక్క నిర్ణయాలు ఎంత జుగుస్పకరంగా ఉన్నాయి. ఒకటే అంతే, యాక్షన్ ఎంత యాక్షన్ చేస్తే రాజకీయాల్లో అంత పెద్ద లీడర్ అవుతారు అనడానికి ఎగ్జాంపుల్గా నరేంద్ర మోదీ మోదీ గారికి పెళ్ళం ఉండి పిల్లలు ఉండి సంసారం ఉంటే పరిస్థితి ఇట్లుండేది కాదు. అది లేదు కాబట్టి సన్యాసి కాబట్టి ఎవడి కష్టం తెలుస్తలేదు, బాధ తెలుస్తలేదు, బంధుత్వం తెలుస్తలేదు, ఏమీ లేదు. జస్ట్ స్క్రీన్ మీదకి రావాలి, యాక్షన్ చేయాలి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి, బైనోం అని చెప్పాలి. ఇది తప్ప ఆయనతోనే ఏమీ లేదు. ఏమైనా వల్ల జరిగేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. కాంగ్రెస్తోనే ఏదైనా సాధ్యమైతే కానీ ఈరోజు బీజేపీ విధానాలు కానీ మోడీ అవలంబిస్తున్న ఆలోచన కానీ దేశం ప్రమాద స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు ఇది కొనొద్దు, అది కొనొద్దు, అక్కడ తిరగొద్దు అంటూ కూడా దేశ ప్రజలకు ముందు సూచన చేయాల్సింది పోదు ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక విధానం అంటూ లేకుండా దేశాన్ని వెనక్కి తీసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మాత్రం దేశం అసలుకు అప్పుల పాలైపోయింది. అసలు ప్రజలు కూడా ముందుకెళ్ళే సామాన్యులు కూడా బతకలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా ప్రజలైతే మాత్రం వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని కష్ట నష్టాలను చూడాల్సిన సందర్భాలు అయితే వస్తాయని కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సత్య దిశ టీవీ, హైదరాబాద్.